వీడు మళ్ళీ దొరికేస్తాడు రా ఈ సంక్రాంతికి ఫిక్స్ అవ్వాల్సిందే మీరు అని చెప్పి సోషల్ మీడియాలో మళ్ళీ కామెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరి మీద? అనిల్ రావిపూడి మీద. అనిల్ రావిపూడి సంక్రాంతికి మళ్ళీ ఇంకొక మూవీతో రెడీ అయ్యాడు. ఈసారి డబుల్ ధమాకా. అటు విక్టరీ వెంకటేష్ గారు, ఇటు నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇద్దరితో మల్టీ స్టారర్ గా అయితే ఈ రోజు మూవీ అయితే స్టార్ట్ అయితే చేశారు. కీర్తి శెట్టి కళ్యాణ్ రామ్ పేరుగా, అలాగే కీర్తి సురేష్ వచ్చేసి వెంకటేష్ గారి పేరుగా మొత్తం ఒక బావ బొమ్మార్దుల స్టోరీ అని చెప్పి అయితే తెలుస్తుంది. వీళ్ళతో సంక్రాంతికి వచ్చి మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని చెప్పి చాలా మంది ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ చేస్తున్నారని చెప్పి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు అనిల్ రావిపూడి. సో అప్పుడే కామెంట్ చేస్తున్నారు, ఈసారి అనిల్ రావిపూడి డెఫినెట్ గా దొరికేస్తాడు. ఎన్ని రోజులని సంక్రాంతి మీద ఆధారపడి మూవీస్ తీసి హిట్ కొడతాడు, ఈసారి డెఫినెట్ గా దొరికేస్తాడు. ఈసారి సంక్రాంతికి కూడా దాదాపు 7 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. అటు మెగాస్టార్ సినిమా గానీ, బాలకృష్ణ గారి సినిమా గానీ, ఇంకా చాలా మూవీస్ కూడా ఉన్నాయంట. ఆ శర్వానంద్ సినిమా గానీ, నాగార్జున గారి సినిమా గానీ, వీళ్ళందరూ కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నారు. ఈసారి మరి ఏంటి అనిల్ రావిపూడి దొరుకుతాడా? డెఫినెట్ గా దొరకడు. ఫ్యామిలీ ఆడియన్స్ తన మూవీని ఆదరిస్తున్న కాలం. ఇంకొకటి ఫ్యామిలీ ఆడియన్స్ అని ఒకటే కాదు, మెయిన్ గా తను ప్రమోషన్ చేస్తాడు. మిగతా హీరోలు మూవీస్ కి సంబంధించిన డైరెక్టర్లు ఆ మూవీ రిలీజ్ అయిందా లేదో చూసుకొని ఊరుకుంటారు. 4 ప్రమోషన్స్ కింద మీడియాకి మాట్లాడి వదిలేస్తారా తప్ప అనిల్ రావిపూడి అలా కాదు కదా. జనాల్లోకి వెళ్ళి వాళ్ళ థియేటర్కి వెళ్ళే దాకా ఏదో ఒక కంటెంట్ తో వస్తూనే ఉంటాడు ముందుకు. సో డెఫినెట్ గా ఈసారి కూడా దొరకడని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? అనిల్ రావిపూడి దొరుకుతాడు అంటారా? మరి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి చాలా రోజుల తర్వాత ఇంకొక హిట్ రావాలని చెప్పి అయితే కోరుకుందాం.